ఇదిగోండి చింతచిగురికి వేస్తున్నానండి పోపు. ఇందాక మీకు ఇందులో కూరకారం చెప్పాను కదండి, నేను ఆడించుకునే కూరకారం బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, గుమ్మడి పప్పు, ఎండుమిరపకాయ, జీలకర్ర ఇవన్నీ చేసింది పప్పుతో కారం అండి. కొంచెం గ్రేవీలాగా ఉంచుకుంటామండి. కొంచెం దగ్గరికి అయ్యాక తీసేసుకోవాలి. ఇదిగోండి కారం వేయండి. చింతచిగురు పప్పు పోపు వేస్తున్నానండి. ఇదిగోండి చూడండి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేస్తున్నానండి. చూస్తున్నారండి నా వీడియోస్, చూసి కొంచెం లైక్ కొట్టండి. మేము ఇంట్లో చేసుకుంటే చాలా ఆరోగ్యం అండి. బయట ఏం కూడా మేము తీసుకోండి. ఇవ్వండి వేస్తున్నాము. ఇవ్వండి ఇలా వేగుతుండే కదండి, కరివేపాకు వేసుకోండి. కొంచెం ఇంగువ అండి, ప్రతి దాంట్లో ఇంగువ వేస్తాను నేను. ఇదిగోండి కూర కారం అంటే పప్పులో వేయనండి నేను, కారం పోపులోనే వేస్తాను. ఇదిగోండి చింతచిగురులో వేసేస్తున్నాను చూడండి పోపు. అంతేనండి. ఇంకా ఉలవచారు అది కూడా పెడతానండి. మిల్మేకర్, టమాటా, పచ్చిమిరపప్పు కూర, ఉలవచారు, పొట్లకాయ, పెరుగు పచ్చడి అండి, అది కూడా చేసి పెడతాను వీడియో.